హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 44. సాహిత్య భయపడినట్టుగానే సాహిత్య దగ్గర ఎవరూ లేకపోవడంతో మనీష్ వెనక్కి వచ్చి సాహిత్య చేయి పట్టుకొని హాయ్ సాహిత్య ఎలా ఉన్నావని అడిగాడు. అతడు ఆమెను తాకగానే ఒంట్లో కంగారు, భయం ఇంకా ఎక్కువ అయ్యి ప్లీజ్ ఎవరైనా చూస్తారు, చెయ్యి వదలండి అని మనీష్ చేతిలో నుండి ఆమె చేతిని బలవంతంగా విడిపించుకొని నేను బానే ఉన్నాను. మీరిలా నా దగ్గరికి నడిస్తే ఎలా అండి? చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ప్లీజ్ నేను అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తాను అని సాహిత్య ఒక అడుగు ముందుకు వేసింది. మనీష్ ఆమెను ఆపి మనిద్దరం కాబోయే భార్యాభర్తలం. మనిద్దరికీ ఎంగేజ్‌మెంట్ అయింది. అది గుర్తుందా నీకు? కనీసం ఎంగేజ్‌మెంట్ అయ్యాక ఫోన్ చేస్తానంటే నీకు ఫోన్ మాట్లాడాలని లేదు అని పెళ్ళయ్యాక మాట్లాడాలి అంటే సైలెంట్‌గా ఉన్నాను. ఇలా కలిసినప్పుడు కూడా మాట్లాడకపోతే ఏంటర్థం? మనల్ని చూసి ఎవరేమనుకుంటారు? పెళ్లి చేసుకోబోయే వాళ్ళము. మనల్ని చూసి ఎవరైనా ఏదైనా అనుకుంటారా? అందరికీ తెలుసు మనకి ఎంగేజ్‌మెంట్ అయిందని. కాబట్టి నువ్విలాంటి భయాలు తగ్గించుకుంటే మంచిది సాహిత్య. ఇలా భయపడితే నాకసలు నచ్చదు. కాబోయే భార్యాభర్తలు మాట్లాడుకుంటే ఎవరు అడ్డు రారు. కాబట్టి అక్కడికి వెళ్ళాక పూజలన్నీ కంప్లీట్ అయ్యాక నేను బయటికి తీసుకెళ్తాను. రెడీగా ఉండు. అసలు నీతో మాట్లాడినట్టే లేదు. మనకి ఎంగేజ్‌మెంట్ అయినట్టే కానీ నాకు ఫోన్ లేదు, మెసేజ్ లేదు. ఫోన్ చేస్తే భయపడి మీ వాళ్ళకెక్కడ చెప్తావేమో అని ఊరుకున్నాను. ఎందుకు అసలు నాతో మాట్లాడడం నీకెందుకిష్టం లేదు? ఇష్టం లేకపోతే ఎంగేజ్‌మెంట్ చేసుకోవు కదా! ఇష్టం ఉంటేనే కదా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాం. నాతో పెళ్ళికి రెడీ అయ్యావు. మరిప్పుడు ఇదేంటి? అని అడిగాడు మనీష్ కాస్త కోపంగా. అతడు అడిగిన వాటన్నిటికి కళ్ళల్లో నీళ్లు వచ్చి బయటికి దూకడానికి సిద్ధంగా ఉంటాయి కానీ, అవి మనీష్ కంట కనిపించకుండా తుడుచుకొని, ప్లీజ్ మనీష్ గారు మనం తర్వాత మాట్లాడుకుందాం అని అంటుంది గొంతు పెగుల్చుకొని. ఇక ఆమె ఇప్పుడు మాట్లాడే పొజిషన్‌లో లేదు అని మనీష్ సరే అని ఆమె చేయి వదిలి సైలెంట్‌గా నడుస్తూ ఉంటే, సాహిత్యకి కాస్త గుండె దడ తగ్గి మెల్లిగా నడుస్తూ ఉంటుంది. గంట తర్వాత గుడికి చేరుకున్నాక ముందుగా సారథి, రాణిగార్లు అమ్మవారికి పూజ చేసిన తర్వాత పూజ అంతా పూర్తయ్యాక జాతర మొదలవుతుంది. ఇక భక్తులందరూ అమ్మవారిని దర్శించుకొని వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. చాలా సేపు పూజలో గడిపిన తర్వాత అందరూ తీర్థప్రసాదాలు తీసుకొని బయటికి వచ్చి జరిగే జాతరను చూస్తూ ఉంటారు. ఇక జాతర అంటే ఎంత సంబరంగా, సంతోషంగా ఉంటుందో తెలుసు కదా! పిల్లలు, పెద్దలు అందరూ నవ్వుతూ చాలా సంతోషంగా జాతర అంతా తిరుగుతూ ఉంటే సారథి గారి దగ్గరికి వస్తాడు. మావయ్య మ మావయ్య గారు నేను సాహిత్యాన్ని కాసేపు జాతరలో తిప్పుతాను అని చెప్తాడు. సాహిత్యని అడిగితే ఎలాగూ రాదు అని అతడికి తెలుసు కాబట్టి, మనీష్ మాట జానకమ్మ, రఘుపతి గారికి నచ్చక మొహాలు చిన్నగా చేసుకుంటే, సాహిత్యకి మళ్ళీ భయం మొదలైంది. దేవుడా! వీడు నన్ను వదిలేలా లేడు కదా! ఏం చేయాలి ఇప్పుడు అని. అప్పుడే కరెక్ట్‌గా సిద్ధు వాళ్ళ ఫ్యామిలీ గుళ్ళోకి వస్తూ వీళ్ళ ఫ్యామిలీకి కనిపించగానే, "అమ్మ, త్రివేణి, నారాయణ ఇలా రండి" అని జానకమ్మ గారు వాళ్ళ ఫ్యామిలీ అందరిని పిలిచి, "అమ్మ, రాణి, బాబు సారథి ఇదిగోండి సిద్ధు వాళ్ళ ఫ్యామిలీ. తిను హిత, సిద్ధు వాళ్ళ చెల్లి, తిను త్రివేణి, తిను నారాయణ. వీళ్ళు మన ఊరి కాలేజీలో లెక్చరర్స్‌గా పనిచేస్తున్నారు" అని చెప్తారు. జానకమ్మ గారు చాలా సంతోషంగా. త్రివేణి గారు వెళ్లి రాణి గారి ముందు నిలబడి, "గుర్తుపట్టావా రాణి నన్ను?" అని అడిగారు. "ఆ! ఎలా మర్చిపోతాను త్రివేణి నిన్ను. గోరింటాకు కోసం మా ఇంటికొచ్చేదానివి కదా చిన్నప్పుడు. ఎట్టకేలకు ఈ ఊర్లో ఉన్న అబ్బాయినే పెళ్లి చేసుకొని ఇక్కడే సెటిల్ అయ్యావు" అన్నమాట. చాలా బావున్నాం రానీ. మీ అమ్మాయి సాహిత్య కూడా మాకు పరిచయమయింది. నీ కూతురు చాలా అందంగా ఉంది. అలాగే చాలా మంచిది. చాలా అమాయకురాలని సారథి గారిని, అలాగే మిగతా వాళ్ళందరిని కూడా పలకరించాక, "అత్తయ్య మేము వెళ్లి దర్శనం చేసుకొనొస్తాము" అని త్రివేణి గారి ఫ్యామిలీ వెళ్తూ ఉంటే, సాహిత్య మాత్రం సిద్ధు వైపే చూస్తూ ఉంటుంది. పంచలో ఉన్న అతడిని కనురెప్ప కొట్టకుండా. సిద్ధు కూడా సాహిత్యను చూసినా ఆమెను గమనించకుండానే ఉంటాడు. హిత మాత్రం వచ్చేసి సాహిత్యని హత్తుకొని, "హాయ్ వదినా! నేను ముందు దర్శనం చేసుకొని వస్తాను. ఆ తర్వాత మనం జాతర తిరిగేద్దాము. ఓకేనా?" అని హిత కూడా వాళ్ళ అమ్మ, నాన్న, అన్నయ్యతో వెళ్తుంది. మనసుకు నచ్చిన వాడు ఆమెను పట్టించుకోకుండా వెళుతూ ఉంటే, అసలు ఇష్టం లేని వాడు ఆమెను ఇప్పుడు అతడి వెంట తీసుకువెళ్ళడానికి రెడీ అవుతూ ఉన్నాడు.
ఆమె మనసు రంపపు కోతకి గురవుతూ ఉంటుంది. మనీష్‌తో వెళ్ళడం ఆమెకేమాత్రం ఇష్టం లేదు. కానీ అక్కడ ఉంది వాళ్ళ నాన్న. ఇప్పుడు అతడు వెళ్ళమని చెప్తే ఖచ్చితంగా చచ్చినట్టు వెళ్ళాలి. నాన్న ఒప్పుకోకపోతే బావుండని సాహిత్య మనస్సులో అనుకుంటూ ఉండగానే, "అమ్మ సాహిత్య, అల్లుడు గారెక్కడికో తీసుకెళ్తాను అంటున్నారు కదా! వెళ్ళు తల్లీ" అంటారు ఆమె ఆశలని ఆవిరి చేస్తూ. వాళ్ళ నాన్న మాటకి ఎదురు చెప్పలేక చచ్చినట్టు మనీష్‌తో వెళ్ళడానికి సిద్ధమయ్యి వాళ్ళ అమ్మమ్మ వంక చూస్తుంది ఏడుపు మొహం పెట్టుకొని. వాళ్ళ తాతయ్య, అమ్మమ్మ కూడా ఏం చేయలేము అన్నట్టు చూసేసరికి, భగవంతుడా! వీడినసలు ఊరికెందుకు రప్పించావు? నాన్నకెక్కడ పని లేదా? వీడి మొహం చూడడమే నాకిష్టం లేదంటే, ఇప్పుడు నేనెక్కడికి వెళ్ళాలి వీడితో? వీడు నన్నక్కడికి తీసుకెళ్ళి ఏం చేస్తాడో ఏమో! ఇంతకు ముందే వార్నింగ్ ఇచ్చాడు దేవుడా! అని భయపడుకుంటూనే అలాగే నాన్న అని సాహిత్య ఒక అడుగు వేయగానే, మనీష్ సంతోషంగా సాహిత్యని తీసుకొని మెల్లిగా జాతరలోకి వెళ్ళాడు. కానీ అతడితో వెళ్తూ ఉంటే సాహిత్య గుండె 100 స్పీడులో కొట్టుకుంటూ ఉంటుంది భయంగా. ఒక 10 నిమిషాలు నడిచాక మనీష్, సాహిత్య వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు దగ్గర లేరు అని నిర్ణయించుకొని, సాహిత్య చేతిని మళ్ళీ పట్టుకొని, "ఎందుకు సాహిత్య? నేనెప్పుడు నీకు దగ్గరగా రావాలని ట్రై చేసినా కూడా నాకు దూరంగా వెళ్తావు. అసలు నీకు నేనంటే ఇష్టం లేదా?" అని అడిగాడు. మనీష్ అడిగిన దానికి సాహిత్య నుండి అసలు ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. అడిగి అడిగి అతడే సైలెంట్‌గా ఉంటాడు. "ఎందుకు మీ వాళ్ళ బలవంతం మీద ఒప్పుకున్నావా ఈ పెళ్ళికి?" అని అడిగాడు. దానికి కూడా సాహిత్య నుండి రెస్పాన్స్ ఉండదు. అయినా నీకిష్టమైనా కాకపోయినా నేను మాత్రం నిన్నే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను సాహిత్య. ఎందుకంటే నువ్వంతలా నచ్చేసావు నాకు అని చెప్పాడు మనీష్. ఆ మాటకి సాహిత్య మనీష్ కళ్ళల్లోకి చూస్తూ ఉంటే, నిజంగా నీకిష్టం లేకపోయినా మన పెళ్లి తర్వాత నా మీద ఇష్టం వచ్చేలా నేను చేసుకుంటాను. కానీ నేను నిన్ను వదులుకోవడానికి సిద్ధంగా లేను. అయినా మనకి ఎంగేజ్‌మెంట్ అయిపోయింది. అయినా నిన్ను నేనెలా వదులుకుంటాను చెప్పు ఇక. మనకు పెళ్ళే బ్యాలెన్స్ అని నవ్వాడు అతడు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ ఖచ్చితంగా నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.